హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాగుల పిండితో సన్నం కారం పూస ఎలా చేసుకోవాలో చూద్దాం. హెల్తీ స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రాగుల పిండితో చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో సన్నం కారపూసని చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా రాగుల పిండిని తీసుకుందాము. నేను ఒక గ్లాస్ రాగుల పిండిని చూపిస్తున్నాను. ఒక గ్లాస్ రాగుల పిండికి పావు గ్లాసు బియ్యం పిండిని తీసుకోవాలి. కారపూస క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండిని వేసుకుంటున్నాము. కారపూస క్రిస్పీగా వద్దు అనుకుంటే బియ్యం పిండిని స్కిప్ చేసి ఓన్లీ రాగుల పిండిని మాత్రమే తీసుకోండి. మీ టేస్ట్కి తగినంతగా ఉప్పు ఇంకా కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉండలేమీ లేకుండా ఒకసారి పిండిని మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని ఎల్లిపాయల్ని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొన్ని వాటర్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఫిల్టర్ చేయండి. మనం చేసుకునేది సన్నం కారపూస కాబట్టి వీటిని ఫిల్టర్ చేసుకుంటున్నాము. లావుగా ఉండే కారపూస అయితే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ చేసిన ఈ ఎల్లిపాయ పేస్ట్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ రసాన్ని మొత్తం ముందుగా మనం తీసుకున్న రాగుల పిండిలోకి తీసుకోవాలి. ఇలా మనం ఎల్లిపాయలు ఇంకా జీలకర్రని గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఈ కారపూస చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఓమని వేసుకొని వాటర్ని వేడి చేసుకోండి. వాటర్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిలోకి కొన్నిగా వాటర్ని వేసుకుంటూ పిండిని స్పూన్తోని కలుపుకోండి. వాటర్ ఒకేసారి మొత్తం వేసుకోకండి, పిండి లూజ్గా అయిపోతుంది. కొన్నిగా వాటర్ని వేసుకుంటూ స్పూన్తోని పిండిని మొత్తం కలుపుకోండి. చపాతీకి ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలా సేమ్ ఈ పిండిని వేడి నీళ్ళతో కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి గాలి పోకుండా పెట్టుకోండి. కారపూస చేసుకునే ముందు పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని కారపూస పావులో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని అందులోకి పిండి ఎంతైతే పడుతుందో అంత తీసుకొని పూసపాల్ని ఒత్తుకోవడమే. ప్లేట్ పైన క్లాత్ని కట్టుకొని దానిపైన ఇలా పూసపాల్ని ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో డైరెక్ట్గా ఇలా పూసపావుతోని పూసపాలని ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ముకుడుని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ముందుగా మనం చేసుకున్న పూసప్పాల్ని ప్లేట్తోని ఆయిల్లో వేసుకోండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ పూసప్పాల్ని బాగా కాలనివ్వండి. కారం పూస ఇలా కాలేటప్పుడు అందులో బబుల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం పోయినాయంటే అప్ప మొత్తం కాలినట్టే. ఇలా మొత్తం కాలేంత వరకు 2 వైపులా టర్న్ చేసుకుంటూ అప్పాలని బాగా కాలనివ్వండి. ఇలా క్లాత్ పైన ప్రెస్ చేసుకోవడం లేదంటే కవర్ పైన కూడా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆయిల్లో కూడా పూసపావుతోని మనకు నచ్చిన సైజులో పూసప్పాల్ని ప్రెస్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని 2 వైపులా టర్న్ చేసుకొని బాగా కాలనిచ్చామంటే కారం పూస చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా తక్కువ టైంలో కారం పూసని చేసుకోవచ్చు. హెల్తీగా స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఇలా రాగుల పిండితో కారపూసని చేసుకున్నామంటే చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలైతే హెల్తీగా చేసిన ఈ స్నాక్స్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ పూసప్పాలు. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే అప్పుడు నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.